2 రోజుల్లో మేము నిరూపించలేకపోతే అప్పుడు మేమే అనాథాశ్రమంలో వదిలేస్తాము అని ధాత్రి కేదార్ చెప్తారు. అవును. జగదాత్రి మాట ఇచ్చిందంటే అది రాజముద్రతో సమానం అని మాకు నమ్మకం ఉంది అని సుధాకర్ కౌశిక్‌కి చెప్తారు. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ మావయ్య అది ఏమీ చేయలేదు అని నిషి అంటే, ఏం చేస్తుందో చేదో నువ్వే చాలా సార్లు చూసావు కదా నిషి, ఇప్పుడు కూడా చూస్తూ ఉండు అని కేదార్ అంటాడు. సరే 2 రోజుల్లో మీరు నిరూపించకపోతే నేనే వెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తాను. ఎక్కడ ఏ అనాథాశ్రమంలో వదిలేశానో కూడా మీకు చెప్పను అని ఆదిలక్ష్మి అంటుంది. సరే వదిన 2 రోజుల్లో మేం నిరూపిస్తాం కదా, మీరు కంగారు పడకండి అని పద కేదార్ అని ధాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు. జేడీకేడి ఇద్దరు డీఎన్ఏ రిపోర్ట్ ఇచ్చిన రాజు అనే అతని ఇంటి దగ్గరికి వస్తారు. ఇదే ధాత్రి రాజు ఇండ్లు అని కేదార్ చెప్పడంతో ఇప్పుడు మనం రాజు దగ్గరికి వెళ్ళి డీఎన్ఏ రిపోర్టు ఎవరు మార్చారో మొత్తం నిజాలు చెప్పిస్తాము. అప్పుడు రాజు వచ్చి పలానా వాళ్ళు చెప్పటం వల్లే నేను డీఎన్ఏ రిపోర్టు మార్చి ఇచ్చానని చెప్తే వాళ్ళందరూ నమ్ముతారు, మనం నమ్మించచ్చు అని, లేకపోతే వదిన బాధపడుతూనే ఉంటుంది అని ధాత్రి కేదార్ ఆ ఇంటి దగ్గరికి రాగానే అక్కడ తాళం వేసి ఉంటుంది. తాళం వేసి ఉందేంటి? అదిగో అక్కడ ఒక బామ్మ కూర్చొని ఉంది. వెళ్ళి అడుగుదాం పద కేదార్ అని ధాత్రి కేదార్ ఇద్దరు ఆ బామ్మ దగ్గరికి వస్తారు. ఆ ఇంట్లో ఉన్న రాజు ఎక్కడికి వెళ్ళాడు అని అడగటంతో అతను రాక వారం రోజులైంది. వారం రోజుల నుంచి ఆ ఇంటికి తాళం అలాగే వేసి ఉంది అని చెప్పటంతో ఏంటి వారం రోజుల నుంచి రాజు ఇంటికి రాలేదా అని ధాత్రి కేదార్ షాకింగ్గా అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడగడంతో తనకి పెళ్ళయింది, కానీ భార్యతో విడాకులు ఇచ్చేసి తను ఒక్కడే ఉంటున్నాడు. తమ్ముడు ఉన్నాడు కానీ వాడు ఒక తాగుబోతు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలీదు అని ఆవిడ చెప్తుంది. రాజును పట్టుకొని 4 తగిలిస్తే నిజం చెప్తాడనుకుంటే రాజు కనిపించకుండా పోయాడేంటి కేదార్ అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రమ్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మేడం, ఊరి చివర ఒక డెడ్ బాడీ దొరికింది, మీరు వెంటనే రండి అని చెప్పడంతో ధాత్రి కేదార్ బయలుదేరి వస్తూ ఉంటారు. ఆ డెడ్ బాడీ దగ్గరికి జేడీకేడి రాగానే ఇక రమ్య, మేడం గొర్రెల కాపురలు ఫోన్ చేసి చెప్పారు మ్యామ్, అదిగో బాడీ అలాంటి పొజిషన్లో ఉంది అని చూపిస్తూ ఉంటారు. ఆ బాడీ బోర్లా పడిపోయి ఉంటుంది. ఇక జేడీకేడి గమనించేసి బాడీ ఇంతగా డీకంపోజ్ అయిపోయిందంటే చనిపోయి 1 వీక్ అయిపోయి ఉంటుంది జేడీ అని కేదార్ అంటే, అవును అయ్యుంటుంది అని. సరే క్లూస్ ఏమైనా దొరికాయా అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది. మ్యామ్ ఇవిగోండి ఇవి 2 మాత్రమే దొరికాయి అని ఒక తాళం చెవిని, తర్వాత షర్టు కాలర్కి ఉండే టైలరింగ్ అడ్రస్ ఉన్న ఒక లేబుల్ని చూపిస్తూ ఉంటారు. ఈ రెండింటితో కనుక్కోవడం చాలా కష్టం కదా జేడీ అని కేదార్ అంటాడు. ఇది షర్టు లేబుల్ కాబట్టి ఇలాంటి బట్టలు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు ఏవైనా డీటెయిల్స్ దొరకచ్చేమో, మనం వెళ్దాం పదా, బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ఒకవేళ వీటి మీద బ్లడ్ మార్క్స్ లాంటివి ఏవైనా ఉంటే మనం మర్డర్ అని ఊహించేసి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే కూడా మొదలు పెట్టచ్చు, ఆ ప్రొసీజర్ కానివ్వండి అని ధాత్రి చెప్తుంది. ముఖం కూడా మనిషి ఎవరో కనుక్కోలేనంతగా పాడైపోయింది జేడీ, కాబట్టి గుర్తుపట్టలేకపోతున్నాం అని కేదార్ అంటాడు. అప్పుడే కిరణ్ రమ్య, మ్యామ్ బాడీ మీద కత్తిఘాట్లు ఉన్నాయని చెప్పడంతో అయితే ఖచ్చితంగా మర్డరే, మొత్తం ఎవిడెన్స్లు ఇంకా సేకరించండి, బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి అని జేడీకేడి చెప్తారు. అప్పుడే ఒకతను ఎవరో ఇదంతా గమనించుకుంటున్నట్లు అతని కళ్ళు మాత్రమే మనకి చూపిస్తూ ఉంటారు. అతని వైపే జేడీ చూస్తూ ఉండటంతో ఏమైంది జేడీ అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ కారులో ఎవరో మనల్ని గమనిస్తున్నారు, నేను వాళ్ళ వైపు తిరిగి చూడగానే కారు విండోని మొత్తం కూడా క్లోజ్ చేసుకున్నాడు అని ధాత్రి చెప్పడంతో అయితే ఇంకెందుకో ఆలస్యం, పద ఎవరో చూద్దాం అని ధాత్రి కేదార్ వస్తూ ఉంటే అతను కారులో బయలుదేరి వెళ్ళిపోతాడు. మనకి పూర్తిగా ముఖం చూపించరు, వెంట పడినా కూడా పారిపోయి ఉంటాడు. పర్వాలేదులే ధాత్రి, కార్ నెంబర్ ఉంది కదా, మనం పట్టుకోవచ్చు, ఈజీగా దొరికిపోతాడు అని కేదార్ అంటే, ఖచ్చితంగా ఫేక్ ప్లేట్తోనే వచ్చి ఉంటాడు కేదార్, మనం ఇక్కడికి రాగానే మనల్ని గమనించుకోవటానికి ఇక్కడికి వచ్చాడంటే ఆ బాడీపై ఉన్న కత్తిఘాట్లకి ఇతనికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండి ఉంటుంది అని ధాత్రి అంటుంది. ఒక కీ కాలర్ మీద ఉన్న టైలరింగ్ అడ్రస్తో ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టడం చాలా కష్టం కదా, పెద్ద టాస్కే ధాత్రి అని కేదార్ అంటాడు. పారిపోయాడే అని అనుకుంటూ ఉంటే అప్పుడే కిరణ్ రమ్య పరిగెత్తుకుంటూ, మ్యామ్ బాడీకి 300 మీటర్స్ దూరంలో ఇదిగో ఈ కర్రల బ్యాగు, ఇందులో ఒక అనంతపురం బస్ టికెట్ కూడా ఉంది అని చూపిస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఈ బాడీకి ఈ బస్ టికెట్కి ఏదో మధ్య సంబంధం ఉండే ఉంటుంది. ముందు ఈ బస్ దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ సేకరించండి, ఆ కర్రల బ్యాగును కూడా ఎవిడెన్స్గా పెట్టండి అని ధాత్రి కేదార్ చెప్తారు. ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది, అసలు బాడీ ఎవరితో కూడా తెలియకుండా వీళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారు.
సరే చూద్దాం ఏం జరుగుతుందో అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. అయితే ధాత్రి రాకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది. ఏమైంది ధాత్రి అని కేదార్ అడగడంతో అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. చూసావా కేదార్, ఈ మార్క్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఇక్కడ ఏదో ఒక బాడీని లాక్కు వెళ్ళినట్లు మనకు మార్క్స్ కనిపిస్తున్నాయి. నేను ఇందాక కూడా అబ్జర్వ్ చేశాను అని ఆ టేబుల్కి రక్తపు మరకలు కూడా అంటి ఉండడం మొత్తం చూపిస్తూ ఉంటుంది. రమ్య, ఈ బ్లడ్ శాంపిల్స్ మొత్తం తీసుకోండి, అలాగే ఈ మార్క్స్ని కూడా మొత్తం ఫోటోలు తీసుకోండి అని ధాత్రి చెప్తుంది. ఇంకా మొత్తం అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక లేడీ శవం కనిపిస్తుంది. మై గాడ్ అని అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. ఇక లాఠీ తీసుకొని ఆవిడ్ని తిప్పి చూడగా ఆవిడ చేతిపై రాజు అన్న టాటూ ఉంటుంది. హస్బెండ్ పేరేమో ధాత్రి అని కేదార్ అంటే, ఈవిడికి పెళ్లి కాలేదు, కాళ్ళకి మెట్టలు కూడా లేవు అని ధాత్రి చెప్తే, అంటే ఎవరైనా తీసేశారేమోనని రమ్య అంటుంది. కాదు, ఒకవేళ మెట్టలు పెట్టుకుంటే ఒక అచ్చు పడుతుంది, ఆ అచ్చు లేదు కాబట్టి ఈవిడికి పెళ్లి కాలేదు అని ధాత్రి కన్ఫర్మ్ చేస్తుంది. ఏజ్ ఎక్కువగా ఉంది కదా ధాత్రి, కానీ పెళ్లి కాలేదు అయ్యుండదని చెప్తున్నావు అంటే రాజు అనే అతను తనకు బాగా కావలసిన వ్యక్తి అయి ఉండొచ్చు అని కేదార్ చెప్తాడు. ఆ బాడీకి ఈ బాడీకి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉంటే ఉంటుంది అని కేదార్ అంటే, ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అప్పుడు ఈవిడెవరో తెలుసుకుంటే ఆ బాడీ ఎవరిదో మనకు తేలిగ్గా అర్థమైపోతుంది అని జేడీ చెప్తుంది. సరే బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి అని జేడీ చెప్తుంది. అయితే ఆవిడ చీర కొంగుకి ఏదో ముడివేసి ఉండటంతో రమ్య అదేంటో చెక్ చేయి అని ధాత్రి చెప్పగానే ఆ చీర కొంగు ముడి విప్పగానే అందులో రాజు ఫోటో ఉంటుంది. వెంటనే ఆ ఫోటో చూసిన జేడీ చాలా షాకింగ్గా, రాజు ఫోటో ఇది, మనకు DNA రిపోర్ట్స్ ఇచ్చిన రాజు ఫోటో అని కేదార్కి చూపిస్తూ ఉంటుంది. 1 వీక్ నుంచి రాజు కనిపించట్లేదు. ఇప్పుడేమో అక్కడ ముఖం తెలియని ఒక శవం, ఇక్కడ ఈ లేడీ చేతి మీద రాజు అన్న పేరు, అంటే ల్యాబ్లో పనిచేసే రాజునే ఆ బాడీ అయ్యుండొచ్చు అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. కానీ ధాత్రి, అది రాజు శవం అయ్యుండకపోవచ్చు కదా, వేరొకరిది అయ్యుండి రాజు ఎక్కడైనా దాక్కుని ఉండొచ్చు కదా అని కేదార్ అంటే, అలా కూడా అయ్యుండొచ్చు, రాజు బ్రతికే ఉండాలనే నేను కూడా కోరుకుంటున్నాను. మొత్తం విషయాలు త్వరలోనే బయటికి వస్తాయి అని ముందు ప్రొసీజర్ చూడండి అని ధాత్రి చెప్తుంది. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఏరియాని మరొకసారి మొత్తం కూడా చెక్ చేయండి, ఏవైనా దొరుకుతాయేమో చూడండి అని ధాత్రి చెప్తుంది. కిరణ్, రమ్య, నేను నీకు ఒక నెంబర్ పంపిస్తాను, ఆ కాల్ లిస్ట్ మొత్తం కూడా నాకు తెప్పించండి అని చెప్పడంతో కిరణ్, రమ్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఇప్పుడు ఎలా ధాత్రి, రాజు చనిపోతే బాబు అక్క కొడుకేనని నిరూపించటం చాలా కష్టం కదా అని కేదార్ అంటే, ముందు చనిపోయిన వ్యక్తి రాజు అవునో కాదో మనం తెలుసుకోవాలి అని ధాత్రి అంటుంది. ఎలా తెలుసుకోవటం అని కేదార్ అంటే, ఇదిగో ఈ కీ ఉంది కదా, ఈ కీతోనే మొత్తం నిజాలు బయటికి వస్తాయి అని ధాత్రి ఎవిడెన్స్ని చూపిస్తూ ఉంటుంది. తర్వాత వైజయంతి బాగా రెడీ అయిపోయి, ఏమిబ్బా నా చీర ఎలా ఉంది అని వచ్చి అడుగుతూ ఉంటుంది. సరే బాగుందిలే అని సుధాకర్ చెప్తాడు. ఏమమ్మీ నిషి, రెడీ అయిపోయావా, బయలుదేరదామా, అమ్మి కౌశికి ఎక్కడా అని వైజయంతి అడగటంతో, అదిగో వదిన వస్తున్నారు అని నిషి చూపిస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి పిన్ని చాలా సంతోషంగా ఉన్నారు కదా అని కేదార్ అనడంతో, అవును, కానీ తాయారు ఏదో చాలా పెద్దగానే ప్లాన్ చేస్తుంది, లేకుంటే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే సీటు అత్తయ్య గారికి ఇవ్వటం ఏంటి, అదేంటన్నది మనం తెలుసుకోవాలి అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి, ఇప్పుడు నేను రాలేను, బాబు కొంచెం డల్గా ఉన్నాడు, తాగట్లేదు, పాలు తాగట్లేదని చెప్పడంతో నిషి వైజయంతి కోపంగా చూస్తూ ఉంటారు.